వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నిన్నటి ప్రాబ్లమ్స్ మనము 7 ప్రాబ్లమ్స్ వరకు చూసాం కదండి. ఈరోజు ప్రాబ్లం నెంబర్ 8. ఫైండ్ ద ఇన్వర్స్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్స్ a comma b belongs to R, f is mapping from R to R, defined by f of x is equal to ax plus b. a అనేది నాట్ ఈక్వల్ టు 0 అనేసి ఉండాలి. ఫస్ట్ ఫర్ ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడండి, ax ప్లస్ b. ఇప్పుడు దీన్ని ఏమనుకుంటున్నానండి, బి ఇప్పుడు ఇది ఏంటండి, y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్, దట్ ఇంప్లైస్ ఏఎక్స్ ప్లస్ బి అవుతుంది. నెక్స్ట్ y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, ఏఎక్స్ ప్లస్ బి. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాయట్లేదు, ఇది రాస్తున్నాను. ఇప్పుడు y మైనస్ బి, బీని పంపిస్తే ఏమవుతుందండి, y మైనస్ బి, దట్ ఇంప్లైస్ ఏఎక్స్, దట్ ఇంప్లైస్ y మైనస్ బి బై ఏ. ఎక్స్ని అట్టే ఉంచానండి, మనకు కావాల్సింది ఎక్స్ వాల్యూ కాబట్టి ఎక్స్ని అదే విధంగా ఉంచేసాను. ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ బి బై ఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ ఈజ్ ఈక్వల్, ఇప్పుడు ఇక్కడ ఏంటండి, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ వై కదా. ఇప్పుడు ఎఫ్ నాట్ ఎక్స్, ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది కదండి. ఎక్స్ అటు ఉంచాను, ఎఫ్ నాట్ పంపిస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ఎక్స్ని తీసేసామనుకోండి, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ వై మైనస్ బి బై ఏ. అదేవిధంగా ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ని రాసుకోవాలనుకుంటే వై ప్లేస్లో ఎక్స్ని రాస్తున్నాను, ఎక్స్ మైనస్ బి బై ఏ. మళ్ళీ ఒకసారి అండి ప్రాబ్లం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అంటున్నాం. వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకున్నామంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎంత అండి, ఏఎక్స్ ప్లస్ బి. ఇప్పుడు వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి అని రాస్తున్నాను. ఇప్పుడు ఎక్స్ వాల్యూ కావాలి కాబట్టి మనని మైనస్ బి అనేది ఇటు పంపిస్తే మైనస్ బి అవుతుంది. ఎక్స్ని అదే విధంగా ఉంచుకోవడం కోసం ఏ కాబట్టి ఇది కిందికి వస్తే ఏమవుతుందంటే డివైడెడ్ బై అవుతుంది, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై మైనస్ బి బై ఏ. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ వై కదండి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, ఎక్స్ని అక్కడే ఉంచేసుకొని ఎఫ్ని పంపిస్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై అవుతుంది. మనని కనుక్కోమన్నది ఇన్వర్స్ ఫంక్షనే కదండి, అందుకోసమే ఇన్వర్స్కి రావడం కోసం ఈ విధంగా రాశాను. ఇప్పుడు ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 నుండి ఈఎక్స్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేస్తున్నానండి. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ వై మైనస్ బి బై ఏ. దాన్ని ఎక్స్ ఇప్పుడు వైలో ఉంది కాబట్టి దాన్ని ఎక్స్లోకి రాస్తున్నాను, ఎక్స్ మైనస్ బి బై ఏ. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 2 అండి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉండండి, 5x. ఎఫ్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఈజ్ మ్యాపింగ్ ఫ్రమ్ ఆర్ టు 0, ఇన్ఫినిటీ, డిఫైన్డ్ బై కనుక్కోమంటున్నాడు. ఇప్పుడు ఏం రాస్తున్నానంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 5 to the power of x. ఇప్పుడు ఇది ఏ విధంగా ఉంది అని అంటే a to the power of x ఈజ్ ఈక్వల్ 10. x ఈజ్ ఈక్వల్ log of n బేస్ ఏ ఫార్ములా లాగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని ఏంటండి, లెట్ y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5 to the power of x. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి, 5 to the power of x అవుతుంది. నెక్స్ట్ ఇది ఏ విధంగా ఉందండి, ఫార్ములా లాగా ఉంది కాబట్టి వై ప్లేస్లో ఎన్ ఉంది, 5 ప్లేస్లో ఏ ఉంది, ఎక్స్ ప్లేస్లో ఎక్స్ అదే విధంగా ఉంది కాబట్టి ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు, ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ వై బేస్ 5. అదే ఫార్ములా లాగా నేను అదే ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఈ వాల్యూ వచ్చిందండి. దీన్ని ఈక్వేషన్ నెంబర్ 1 అని అనుకుంటున్నాను. ఇప్పుడు మనకు y ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ కదండి, మనకి ఎఫ్ ఇన్వర్సే కదా కావాల్సింది, ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఏంటండి, ఎక్స్ ఈక్వల్ ఉంది కాబట్టి ఇప్పుడు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ log y బేస్ 5. అర్థమైందా అండి ప్రాబ్లం నెంబర్ 2. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 5x అనేసి ఇచ్చాడు కదా. లెట్ y ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎంత అండి, 5 to the power of x.
y ఈజ్ ఈక్వల్ 5 టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అని రాశాను. దాని యొక్క ఫార్ములా ఏంటండి, ఏ టు ద పవర్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 10 ఫార్మ్లో ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ లాగ్ ఎన్ బేస్ కే. ఇప్పుడు ఏ ప్లస్లో వై ఎన్ ప్లస్లో వై ఉంది, ఏ ప్లస్లో 5 ఉంది, ఎక్స్ ప్లస్లో ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఈ ఫార్ములా లాగా ఇది రాశాను. అది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుంటున్నాను. ఇప్పుడు మనకి ఇన్వర్సే కదా కావాల్సింది, అందుకే వై ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఏ. ఇప్పుడే ఎఫ్ అనేది అటు వెళ్తే ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్సే కదండి ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2. ఈ ఎక్స్ ఈక్వల్ ఉంది కాబట్టి ఈ రెండింటిని ఈక్వల్ చేశానండి. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 3. f is mapping from 0 to infinity to r defined by f of x is equal to ఎంత అండి, log x base 2. ఇప్పుడు సొల్యూషన్ ఏంటి అని అంటే f of x ఎంత ఇచ్చాడండి, log of x base 2. ఈ y is equal to f of x is equal log 2 to the power of x. సేమ్ ఇంతకుముందు ఫార్ములా లాగే f to the power of x is equal to n, x is equal log n బేస్ ఏ. ఇక్కడ y ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందండి, log 2 to the power of x, 2 to the power of y ఈజ్ ఈక్వల్ x. ఈ విధంగా ఉంది అంటే y ఈజ్ ఈక్వల్ log x బేస్ 2. ఈ ఫార్ములా లాగా రాశానండి, y ఈజ్ ఈక్వల్ log x బేస్ 2. ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందండి, ఈ ఫార్ములాలో ఇంతకుముందు ప్రాబ్లంలో ఇది ఇచ్చేసి మనం ఇది రాసాం. ఇప్పుడు వాళ్ళు ఇది ఇచ్చారు కాబట్టి మనం ఇదే రాసామండి. ఆ ఫార్ములా లాగా రాస్తే ఈ వాల్యూ వస్తుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1 అనుకున్నాం. ఇప్పుడు ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఏంటండి, ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఎక్స్ ఉంది కాబట్టి దీన్ని ఈక్వల్ చేస్తున్నాను. ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ 2 to the power of వై. మళ్ళీ ఒక్కసారి అండి, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ log 2 log x బేస్ 2 అన్నాడు. దీన్ని వై అనుకున్నాం అనుకోండి. ఇంతకుముందు ఇది ఇచ్చేసి మనం ఇది ఇచ్చాడు, మనం ఇది చేసాం కదా. ఇప్పుడు ఇది ఇచ్చాడు, ఇప్పుడు ఇది చేస్తున్నాం. వై ఈజ్ ఈక్వల్ log x బేస్ 2. ఇప్పుడు ఇది ఏంటండి, x ఈజ్ ఈక్వల్ ఈ ఫార్ములా లాగా ఉంటే 2 to the power of y అవుతుంది. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. ఫ్రమ్ 1 and 2 ప్రకారం ఎఫ్ ఇన్వర్స్ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ 2 to the power of y. Please subscribe my channel. Thank you all.